విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ చాలా చోట్ల కోళ్లకి సోకినట్టుగా అనుమానిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోని కానూరులో ఇక్కడ ఒక పౌల్ట్రీలో వైరస్ సోకినట్టుగా బయటపడింది. దాంతో మిగతా ప్రాంతాలకు కూడా అది సోకి ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో 50 లక్షల వరకు కోళ్లు మృతి చెందాయి. దీంతో ఎక్కడికెక్కడ అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ భయం తెలంగాణకు కూడా సోకింది. ఎందుకు అంటే చాలా మంది కూడా చికెన్ తింటూ ఉంటారు, చికెన్ ప్రియులు ఉంటారు. అయితే ఇప్పుడు ఏపీలో బర్డ్ ఫ్లూ వచ్చింది. అది ఇక్కడికి కూడా వైరస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడికి ముఖ్యంగా ఏపీ నుంచి వచ్చే వాహనాలని, పౌల్ట్రీ వెహికల్స్ ని తెలంగాణకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మొత్తం రాష్ట్ర సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఏవైనా పౌల్ట్రీ, చికెన్ వి గనక వాహనాలు వస్తే వాటిని వెనక్కి తిప్పి ఏపీకి పంపించేస్తున్నారు. ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని ఒక చికెన్ షాప్ దగ్గర ఉన్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ కొన్ని కోళ్లు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి మొన్న ఆదివారం వరకే 230 వరకు కేజీ చికెన్ ధర పలికింది. కానీ ఎప్పుడైతే ఈ వైరస్ భయం, వైరస్ వార్తలు అనేవి బయటకు వచ్చాయో అప్పటి నుంచి జనంలో టెన్షన్ మొదలైంది. దాంతో చికెన్ ధరలు కూడా విపరీతంగా 150 నుంచి 170 రూపాయల వరకు కేజీ పడిపోయింది. దాంతో ఇక ఇక్కడ లాభం లేదు, పైగా రోజంతా కూర్చున్నా కానీ జనం రావట్లేదు అని ఇలా చికెన్ షాపులను కూడా చాలా చోట్ల హైదరాబాద్ లో బంద్ చేశారు. చికెన్ కూడా పైగా ఒకవైపు ఎండాకాలం వస్తుంది, ఇంకొక వైపు ఈ వైరస్ భయాలతోటి ఎక్కడికక్కడ చికెన్ షాపులని మూసేస్తూ ఉన్నారు. అలాగే చికెన్ ప్రియులు కూడా ఎందుకు వచ్చిందిలే, మనం కొన్నాళ్ల పాటు కంట్రోల్ గా ఉంటే మంచిది అన్నట్టుగా ఉంటున్నారు. అయితే ఇంకొక వైపు చూసినప్పుడు తెలంగాణలో పెద్దగా ఎక్కడా కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ కనిపించట్లేదు అని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని చెబుతున్నారు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అయితే ఇంకొక అభిప్రాయం ఏం కనిపిస్తుందంటే, ఒక్కసారి గనక ఒక కోడిని మనం ఉడికించి ఫ్రై చేసి తినడం వల్ల ఒకవేళ అందులో ఏదైనా వైరస్ ఉన్నా గానీ అది చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి నిన్న మొన్నటి వరకు కళకళలాడిన చికెన్ షాపులు ఇప్పుడు మొత్తం ఎక్కడికక్కడ మూతపడి బోసిపోయి కనిపిస్తున్నాయి. జనాల్లో ఉన్న భయాలే దీనికి ముఖ్యంగా కారణం. అయితే ఇప్పుడు చికెన్ తినొద్దు అంటున్నారు. సరే, మరి గుడ్లు తినొచ్చా లేదా అని కూడా చాలా మందికి సందేహంగా ఉంది. ఎగ్స్ అయితే తినడానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలంగాణలో అలాంటి టెన్షన్ ఏం లేదు. చికెన్ ని పక్కన పెట్టి కొద్ది రోజుల పాటు ఈ చికెన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, నాన్ వెజ్ ప్రియులు, వాళ్ళు మటన్, ఫిష్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం చూసారు కదా, ఇప్పుడు నేను ఒక చికెన్ షాప్ దగ్గర ఉన్నాను. దీన్ని కొద్ది రోజుల పాటు క్లోజ్ చేశారు. ఇదిగోండి, ఇక్కడ కోళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక చికెన్ షాప్ దగ్గరికి వెళ్దాము, అది కూడా క్లోజ్ అయి ఉంది. నేను ఇప్పుడు ఇంకో చికెన్ షాప్ దగ్గరికి వచ్చాను. మామూలుగా ఇక్కడ ఏ రోజుల్లో అయినా సరే, అంటే వీకెండ్స్ కావచ్చు, వర్కింగ్ డేస్ లో కూడా రష్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తున్న వార్తల భయంతో కొంత కస్టమర్స్ అయితే తగ్గారు. అయినా కానీ కొంతమంది చికెన్ లవర్స్ మాత్రం ఏం కాదులే, ఈ వైరస్ తో మనం వండే విధానానికి ఖచ్చితంగా ఈ వైరస్ లాంటివి మనల్ని ఎఫెక్ట్ చేయవు అనుకుంటూ చికెన్ కొనడానికి వస్తున్నారు. కొంతమందితో ఇప్పుడు మాట్లాడదాం. హలో అండి, శ్రీదేవి గారు, ఒకవైపు బర్డ్ ఫ్లూ అంటున్నారు, వైరస్ అంటున్నారు, మరి మీరేంటి ధైర్యంగా చికెన్ కొనడానికి వచ్చారు? మేడం, ఇప్పుడు మన సైడ్ అయితే ఏం లేదు బర్డ్ ఫ్లూ అనేది. ఇక్కడైతే ఏం లేదు అనుకుంటున్నాం. మంచిగా వండుతాం, మనం వండి మసాలా అన్ని ఉప్పు కారాలు కలుపుకొని తింటాము. కానీ కుక్ చేసుకోవాలి మంచిగా. కుకింగ్ అయితే ప్రాబ్లం లేదు. హాఫ్ కుకింగ్ వరకు మనకి ఉడకని తింటే మళ్ళీ బర్డ్ ఫ్లూ అనేది వస్తుండొచ్చు. మేమైతే కుక్ చేసుకొని తింటాం మేడం. ఇందులో మసాలాలు అన్నీ వేసుకొని బిర్యానీ, చికెన్ లవర్స్ ఇంకా. నిజమే, శ్రీదేవి గారు కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే ఏదైనా వండే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏ వైరస్ అయినా సరే ఒక్కసారి ఆ చికెన్ ని ఉడకబెట్టిన తర్వాత, దాన్ని ఫ్రై చేసిన తర్వాత బతికి ఉండే ఛాన్స్ లేదు. ఈవెన్ డాక్టర్స్ కూడా ఆ మాట చెప్తున్నారు. మనందరికీ తెలిసిందే కదా, మన వంటగదే వైద్యశాల.
ఎన్నో రోగాలకి అక్కడే మనకి మెడిసిన్ ఉంటుంది మనం వాడుకునే మసాలా దినుసుల్లోనే. అయితే శ్రీదేవి గారు అది ఏపీలో మొదలైంది అంటున్నారు, అది కూడా తూర్పు గోదావరి వెస్ట్ గోదావరిలోనే ఉంది. ఇక్కడ ఏం అనట్లేదు, తెలంగాణలో అయితే ఏం లేదు. మామూలుగా అందరు వాడుతూనే ఉన్నారు చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ అన్ని. ఇంకా చికెన్ అంటే ఇష్టం ఎవరికైనా, ఎవ్రీడే వండుతాం మేమైతే. నిజమే, అవునవును. ఇప్పుడేమో ఇంట్లో చక్కగా చికెన్ కర్రీ చేసుకుంటాము, కర్రీ చేస్తాం. ఇంకొంతమంది అయితే ఇప్పుడు ఇంట్లో బిర్యానీలు అలాంటివి బయట రెస్టారెంట్స్ లో దొరుకుతూ ఉంటాయి మనకి. అవును, ఎవరు మనం ఇంట్లో వండుకోవటం బెటర్ మేడం, ఇంట్లో వండుకొని తినటం బెటర్. కరెక్టే, ఇది కూడా మనం నోట్ చేసుకోవాలి. మిగిలిపోయిన ఫుడ్ ఏమైనా పెట్టొచ్చు, ముందు రోజు కూడా స్టోర్ చేసుకొని అలా పెడుతున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ మా దగ్గర అయితే మీరు లైవ్ లో అప్పటికప్పుడు వండుకొని తినటం, మంచి కుక్ చేసుకోవాలి. మెయిన్ కుకింగ్ మంచిగా అయితే ఏముండదు మేడం. నిజంగా శ్రీదేవి గారు ఇంకో మంచి పాయింట్ చెప్పారు. ఏదైనా సరే, అది బిర్యానీ కావచ్చు, చికెన్ మంచూరియా కావచ్చు, ఏదైనా సరే బయట తినడం, స్టోర్ చేసింది, ప్రిజర్వేటివ్స్ కలిపినవి తినడం కంటే కూడా ఇంట్లో వండుకొని ఇలాంటి అమ్మలు ఉంటే అదృష్టమే కదా, వండుకొని చక్కగా తినేయచ్చు. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఇప్పుడు వెంకన్న అనే కస్టమర్ కూడా ఇక్కడ చికెన్ షాప్ కి వచ్చారు చికెన్ కొనడానికి. వెంకన్న గారు, అందరూ భయపడుతున్నారు, నేను ఇప్పుడే చూసి వచ్చాను కొన్ని చోట్ల షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నాయి, మీరేంటి ఇంత ధైర్యంగా చికెన్ కొనడానికి వచ్చారు? అంటే మేడం తెలంగాణ గుడ్లు కదా ఇవి, ఇక్కడ దాకా రాలేదు కదా, అందుకోసం అని నేను తీసుకుంటున్నాను, తింటూనే ఉంటాను. అవును, నిజమే. అంటే ఏపీలో కదా మొదలైంది, ఇక్కడ ఏముంది బర్డ్ ఫ్లూ రాలేదు కదా. అవును, పెద్దగా కోళ్లు చనిపోయినట్టు కూడా ఏం లేదు. ఏదో వరంగల్, ఖమ్మం జిల్లాలో అంటున్నారు కానీ అది బర్డ్ ఫ్లూ వల్ల, తర్వాత వైరస్ వల్ల అని ఇప్పటికైతే అధికారులు నిర్ధారించలేదు. అవి వేర్వేరు కారణాల వల్ల ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి దానికి చనిపోయినట్టుగా అనుకుంటున్నారు. అయితే చికెన్ కి బర్డ్ ఫ్లూ, అవి వైరస్ అంటున్నారు. మరి కోడిగుడ్డు తినొచ్చా తినకూడదు అని కూడా చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి, మీరేమంటారు? ఇంకా మంచిది మేడం, ఆరోగ్యానికి మంచిగా, దాని వల్ల ఎఫెక్ట్ అనేది ఏం లేదు. కరెక్టే, కోడికి వచ్చి ఉంటది వైరస్, గుడ్డుకి ఏం సోకింది లేదు. మన దాకా రాలేదు కదా మేడం, అది ఏపీలో వచ్చింది కదా. అవును, ఇక్కడ దాకా అయితే కాలేదు, ఇంకా రాలేదు. నిజమే, చికెన్ లవర్స్ ని ఎవరు ఆపే పరిస్థితి అయితే లేనట్టుగా ఉంది. అది ఏపీలో వచ్చింది వైరస్ అంటే. పొద్దుగూకులు కష్టం చేసి వచ్చినా కానీ కొంచెం నీజ్ అనేది ముద్ద లేకుండా దిగదు కదా మేడం, కష్టం చేసే వాళ్ళకి. అందుకోసం చికెన్ ని ఎవరు వదులుకోలేరు, నీజ్ అనేది ఖచ్చితంగా తినేస్తూనే. పైగా మన రేట్స్ లో దొరికిద్ది కదండి. అవును, రోజంతా కష్టపడి వచ్చి సాయంత్రానికి ఏదైనా మంచిగా రుచిగా చికెన్ తో వండుకొని తింటే బాగుంటుంది అంటున్నారు వెంకన్న గారు. అదే వెంకన్న గారు, మళ్ళీ మనకి ఇక్కడ మంచిగా జరిగింది. పాప రైతులకు కొంచెం నష్టం, పౌల్ట్రీ రైతులకి రేట్లు తగ్గిపోయాయి కదా. మొన్న ఆదివారం చూస్తేనేమో 230 ఎలాగుంది. వైరస్ వల్ల చాలా డౌన్ అయిపోయినాయి రేట్లు కూడా, దానికోసం రైతులు కూడా చాలా నష్టపోయినారు. అవును, కానీ మనలాంటి కస్టమర్స్ కి మాత్రం లాభం కదా. లాభం అంటే మేడం వాళ్ళు నష్టపోతారు కదా మేడం, మన 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 గురించి మనం చూసుకుంటే ఎట్లా మేడం, వాళ్ళది కూడా మనం పరిస్థితి ఆలోచించాలి కదా. అవును, ఎంత మంచి మనసు అండి మీది. మనకి చికెన్ తక్కువ రేటుకి వస్తుంది అనుకోవట్లేదు వెంకన్న గారు, వాళ్ళు నష్టపోతున్నారని మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాళ్ళు కూడా పండించే ఒక పంటే కదా మేడం. అవును, వాళ్ళు కూడా కష్టపడితేనే కదా వాళ్ళకి వచ్చేది. అలాంటిది మనకు తక్కువ రేట్లో వస్తుందని మనం తీసుకుంటే అది సరికాదు కదా మేడం. వాళ్ళు కూడా ఎంతో నష్టపోయి ఉంటారు, ఎంతో పెట్టుబడులు పెట్టి ఉంటారు వాళ్ళు కూడా. అందుకోసం వాళ్ళ పరంగా కూడా మనం ఆలోచించాలి. అవును, పౌల్ట్రీ రైతులు అంటాం కదా, ఆయన ఏమన్నారో చూసారా, పంట అన్నారు. అంటే పంటతో పోల్చారు ఈ పౌల్ట్రీ వ్యాపారాన్ని. ఇప్పుడు ఎంత లాస్ అయిపోయినారో ఏపీలో వాళ్ళు, ఎంత బాధలో ఉన్నారో వాళ్ళు పాపం. చాలా కోళ్ళు ఒక్కసారి ఒక రోజుల్నే 15 days 50 లక్షల కోళ్ళంట, 40-50 లక్షలు కోళ్ళు అన్ని చనిపోయాయి. ఎంత బాధ ఉన్నాలో పాపం. అవునవును, పైగా ఇలాంటివి నిర్ధారణ కాని వార్తలు కూడా బయటకు వస్తూ భయపడిపోయి ఇది ఇంకా కూడా దెబ్బ పడతా ఉంటది పౌల్ట్రీ రంగం మీద. అవునండి, థ్యాంక్ యూ. చికెన్ అమ్మకాలు, చికెన్ ధరలు విపరీతంగా పడిపోవడంతో చాలా చోట్ల చికెన్ షాప్లను కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా క్లోజ్ చేశారు. ఇదిగోండి, ఇప్పుడు నేను హైదరాబాద్ లోని ఇంకో చికెన్ సెంటర్ వద్ద ఉన్నాను. ఇక్కడ కొన్ని కేజీల్లో కోళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇదిగోండి, చికెన్ షాప్ క్లోజ్ చేసి ఉంది. ఎందుకైనా మంచిది, ఏపీలో వైరస్ విజృంభిస్తుండడం వల్ల అక్కడ రైతులు కూడా బాగా టెన్షన్ పడుతున్నారు. అందుకే ఎందుకైనా మంచిది అని తెలంగాణ ప్రభుత్వం ఇక్కడైతే జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఏ వెహికల్స్ ని కూడా, పౌల్ట్రీ వెహికల్స్ ని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 8, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మరో 21 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల కోళ్లు, గుడ్లను మన తెలంగాణలోకి రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే అలాగే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి మీద హెల్ప్ లైన్ నంబర్స్ ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ లో ఉన్న నంబర్ కి కాల్ చేయాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలు ఉంటే ఈ హెల్ప్ లైన్ కి తమని కాంటాక్ట్ చేయాలని అధికారులు చెప్తున్నారు. ఇలాగే గనక భారీ నష్టాలు వస్తున్నాయి, ఇది ముందుకు కొనసాగితే అని చెప్పి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక వైపు ఏపీ నుంచి తెలంగాణలోకి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దులైన కోదాడ మండలం, అలాగే రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఇలా రకరకాల చోట్ల అయితే వాళ్ళు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏపీ సరిహద్దుల్లో ఉన్న కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు, పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పటికే రైతులకు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులను మీరు సంప్రదించండి అని చెప్తున్నారు. మొత్తం మీద ఒకవైపు ఏపీలో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఖచ్చితంగా కలకలం రేపుతోంది. అయితే తెలంగాణలో మాత్రం ఎక్కడ ఇది ఉన్నట్టుగా దాఖలాలు అయితే లేవు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వార్తల్ని నమ్మి భయపడాల్సింది అయితే ఏమీ లేదు. ఇప్పటికే చాలా మంది చికెన్ ప్రియులు చికెన్ షాపులకు వెళ్తున్నారు. అందులోనూ ధరలు పడిపోయాయంటే ఇంకా మన వాళ్ళు ఆగుతారా? అందుకే చాలా మంది ఇప్పుడే కొనేసుకుందాం, చికెన్ పికిల్స్ లాంటివి పెట్టుకుందాం అని కూడా చూస్తున్నారా. అయితే ఎందుకైనా మంచిది, టెన్షన్ పడ్డం మళ్ళీ తినేసి అని అనుకునే వాళ్ళు మాత్రం వేర్వేరు నాన్ వెజ్ ఫుడ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. మొత్తం మీద ఎటు చూసినా గానీ ఒకవైపు రాబోయేది ఎండాకాలం, ఇంకొక వైపు చూస్తున్నప్పుడు ఇప్పుడే విజృంభిస్తున్న ఈ వైరస్ అనేది తెలంగాణలోకి ఎంటర్ కాకుండా ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఓవైపు ఇది టెన్షన్ మాత్రం క్రియేట్ చేస్తోంది.